మీరు స్టార్ట్అప్ పెట్టాలనుకుంటే సాలరీ, ఫండింగ్ అండ్ కో ఫౌండర్ ఇవ్వడానికి ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. అండ్ నేను మజాక్ కూడా చేయట్లేదు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మన ఇండియాలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఇంకా బిజినెస్ లు ఆంటర్ప్రినర్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఎవరికైతే స్టార్ట్అప్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉందో అట్లాంటి టాలెంటెడ్ ఇండివిజువల్స్ ని వీళ్ళు సెలెక్ట్ చేస్తారండి. సెలెక్ట్ చేసినాక వీళ్ళకి మంత్లీ సాలరీస్ ఇస్తారు. సాలరీస్ ఇచ్చి వేరే కో ఫౌండర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారండి. వీళ్ళు కలిసి బిల్డ్ చేసిన ఏదైనా ప్రోడక్ట్ వీళ్ళకి నచ్చితే ఆ ప్రోడక్ట్ ఇంకా బిజినెస్ కి వీళ్ళే ఫండింగ్ ఇచ్చి గ్రో కూడా చేసి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారండి. ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది. ఈ ఆంటర్ప్రినర్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్స్ లో 3 మేజర్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి. నంబర్ 1, స్టార్ట్అప్ పెట్టే ఇనిషియల్ డేస్ లో ఫినాన్షియల్ రిస్క్ లేకుండానే మీరు స్టార్ట్అప్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు మంచి మంచి సాలరీస్ ఇచ్చేస్తారు మీకు. సెకండ్, అందరికి కో ఫౌండర్ దొరకడం ఇంకా అడ్వైజర్లు దొరకడం చాలా కష్టం అవుతుందండి. ఈ ఆంటర్ప్రినర్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్స్ లో మీకు వేరే కో ఫౌండర్స్ ఇంకా మీ బిజినెస్ కి అడ్వైజర్స్ చాలా ఈజీగా దొరికేస్తారు. థర్డ్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లో సెలెక్ట్ అయితే మీకు ఇన్వెస్టర్లు చాలా ఈజీగా దొరుకుతారండి. వీళ్ళే వేరే ఇన్వెస్టర్స్ కి మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు. అండ్ ఈ ప్రోగ్రామ్స్ లో మీరు సెలెక్ట్ అయ్యారని తెలియగానే వేరే ఇన్వెస్టర్లు మిమ్మల్ని రీచ్ అవుట్ అయిపోతారండి. ఒక చిన్న బోనస్ అడ్వాంటేజ్ అండి, ఈ ప్రోగ్రామ్స్ లో మీరు సెలెక్ట్ అయ్యి మీ స్టార్ట్అప్ వర్కౌట్ అవ్వకపోయినా ఆర్ మీకు ఫండింగ్ దొరకకపోయినా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ ఇన్వెస్టర్లే వాళ్ళ సొంతంగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో రెఫర్ చేస్తారు. అండ్ ఈ ప్రోగ్రామ్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయినందుకు వేరే కంపెనీస్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయిపోయి మా కంపెనీస్ లో వర్క్ చేయమని ఆఫర్లు కూడా ఇస్తారు. అండ్ ఈ ప్రోగ్రామ్ కి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అండి. నేను బిల్డ్ చేసిన నా ఫస్ట్ కంపెనీ ఈఎఫ్ అని ఒక ఇన్వెస్టర్ స్టార్ట్ చేసిన ఆంటర్ప్రినర్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ లో నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ నేను సెలెక్ట్ అయ్యాక నాకు మంత్లీ 1.5 lakhs సాలరీ ఇచ్చారు. అండ్ నా బిజినెస్ ఐడియా వాళ్ళకి నచ్చాక ఆల్మోస్ట్ $900,000 నా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. మీకు ఇలాంటి ఈఐఆర్ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకోవాలంటే కింద ఈఐఆర్ అని కామెంట్ చేసేయండి. అండ్ నేను మీకు ఆ కంప్లీట్ లిస్ట్ షేర్ చేస్తాను. ఈ వీడియో మీ స్టార్ట్అప్ ఫ్రెండ్ కి షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి రా అండ్ హెల్ప్ఫుల్ కాంటెంట్ కోసం మర్యాద ముచ్చట్లని ఫాలో అయిపోండి.